హాయ్ ఈ రోజు పొదరిల్లు సీరియల్లో కథ విషయానికి వస్తే మహా అయితే వెళ్ళిపోవాలని డిసైడ్ అవుతుంటుంది. ఎందుకంటే అక్కడ వేరే ఇంటికి పోవాలి కదా అనేసి అడ్వాన్స్ కూడా ఇచ్చేసి వస్తుంది కదా, దానికి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు ఇంకా కేశవాకి దోశ పోసి నేను దోశ పోస్తానని చెప్పింది కదా, అలాగే దోశ పోసి కేశవాకి అయితే ఇస్తుంది. తను ఏంట్రా ఇదని చెప్పి ఆశ్చర్యపోతా ఉంటాడు. నోట్లో నాలుక లేనివాడంటే నాకు నాలుక ఉంది కదా అనుకుని కూడా ఉంటాడు కదా నిన్న దాంట్లో. ఇంకా కన్నా వచ్చేసి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాలని చెప్పేసి వాళ్ళ అన్నయ్యకి దండం పెట్టుకొని అలాగే మహా కూడా దండం పెడతాడు. ఎందుకంటే వదిన నన్ను దీవించు, ఇప్పుడైతే నాకు ఇంటికి రావాలనిపిస్తా ఉంది, ఇంటికి వచ్చింది అది చాలా పాజిటివ్ ఉంది, అందుకే ఎప్పుడైనా సరే ఇంటికి రావాలనిపిస్తుంది అంటారు. ఇంకా వాళ్ళ అన్నయ్యతో ఉండేసి దీవించిన తర్వాత వాళ్ళ అన్నయ్య కూడా మహాలాగా మంచి ఆర్కిటెక్ట్ కావాలా, మంచిగా బాగా చదువుకోవాలనేసి వాళ్ళ అన్నయ్య కూడా దీవిస్తాడనమాట. ఇంకా వీళ్ళు వెళ్ళిపోదాం అని చెప్పేసి మహా అయితే కసుకొని ఉంటుంది. ఇంకా అయితే దీవించిన వెంటనే అయితే వాళ్ళకి ఎగ్జామ్ రాయడానికి అయితే వెళ్ళిపోతారు. ఇంకా నెక్స్ట్ కట్ చేస్తే మహా వచ్చేసి నేను వెళ్తాను అని చెప్పేసి అనుకునేసరికి సరే అని చెప్పి ఇదిగో ఆగమ్మ అతను వదిలిపెడతాడు నిన్ను అని చెప్పేసరికి ఇంకా చక్కెర కూడా వదిలిపెట్టడానికి వస్తారు. ఇంకా ఈ చక్కెర చాలా ఆనందంగా పాటలు పాడుకుంటా ఉంటాడు. మహా ఏమనుకుంటే దిగులు పడాలా అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుంది. అతను వచ్చేసి బాగా సరదాగా ఆడుతా పాడుతా పోతుండేసరికి ఏంటి బాగా ఆనందంగా ఉన్నామంటే అవును ఇప్పుడు మీరు కూడా ఆనందంగానే ఉన్నారు కదా అని అడుగుతాడు మహాని. అవును నేను కూడా ఆనందంగా ఉల్లాసంగా ఉన్నానని చెప్పి మహా కూడా అంటుంది. అదే నేను కూడా ఆనందంగా ఉల్లాసంగా ఉన్నానని చెప్పేసి చక్కెర కూడా అంటాడు, పాటలు పాడుకుంటా ఉంటాడు. మహా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అంటే తను చాలా దిగులు పడతా ఉండాలా, చాలా బాధపడుతుండాలి తను వెళ్ళిపోయినందుకు అని ఎక్స్పెక్ట్ చేసినట్టుంది. కానీ తనకి తెలియదు కదా తను అక్కడ అడ్డం కొట్టొచ్చాడు, ఎలా అయినా సరే ఇంటికి వచ్చేస్తుందని చెప్పి తను అనుకున్నాడు కదా. అదే విధంగా తను హ్యాపీగా పాడుకుంటా ఉండేసరికి అబ్బా అంటే నేను వెళ్ళిపోవడం మాకు అంత ఇదిగా ఉందంటే అవును మీరెవరు నేనెవరు మీరెవరో నేనెవరో అని పదే 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 ఆ మాటను గుచ్చి 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 చెప్తా ఉంటాడు. ఇంకా ఇక్కడ ఆపండి నేను పోతానని చెప్పంటుంది. అటు రైట్కి పోవాలి కదా లెఫ్ట్కి పోవాలి కదా అని చెప్పి అంటూ ఉంటాడు. నేను ఇక్కడికే పోవాలని చెప్పి మీకు ఎలా తెలుసు అని చెప్పి అంటుంది. ఇప్పుడు మీరే కదండి నిన్న మా అన్నయ్యతో చెప్తున్నప్పుడు ఆ వాటర్ ట్యాంక్ దగ్గర ఇల్లు అని చెప్పారు, అందుకంటే అంటే ఇప్పుడు రైట్కి పోవాలని చెప్పి ఎట్లా చెప్తున్నారు అనేసరికి ఇక్కడికి వచ్చిన తర్వాత లెఫ్ట్కి పోయేటప్పుడు అక్కడ ఆపమని చెప్పేవాళ్ళు కదా, రైట్కి ఇక్కడ ఆపారంటే రైట్కి పోవాలనుకునే కాబట్టి ఇక్కడ ఆపారు కదా అని చెప్పేసి తలకేస్తే మొలకేసి తలకేస్తుంటాడు. చక్కెర వచ్చేసి ఓహో అని చెప్పేసి సరే అని చెప్పి వెళ్తుంది. ఎందుకంటే ఏమంటే మీ అన్నయ్యకి ఫోన్ చేస్తున్నారా అని చెప్పి ఒకసారి అడుగుతుంది. ఏమంటే మీ అన్నయ్యకి మళ్ళీ వెళ్తున్నాను అని చెప్పాలి కదా అంటే పర్లేదండి ఆల్రెడీ ఇంట్లో చెప్పారు కదా పర్లేదంటాడు. సరదాగా హ్యాపీగా ఫోన్ మాట్లాడుకుంటారు. మళ్ళీ కొంచెం దూరం పోతుంది మళ్ళీ వస్తుంది. ఇదిగో ఏమైనా సరే మీకు నేను థ్యాంక్స్ అని చెప్పాలి, సారీ చెప్పాలి, ఎందుకంటే మీరు నేను చాలా బాగా చూసుకున్నారు, సరే వెళ్తున్నాను చెప్పిపోతుంది. మళ్ళీ వెనక్కి వచ్చి అంటే మీరు ఇంకా హ్యాపీగా ఆనందంగా ఉన్నారు. అవునండి ఆనందంగా ఉన్నా, వెళ్ళండి మీరెవరో నేనెవరో పోండి అంటే ఇదిగో వెళ్తున్నాను కానీ నువ్వు మాత్రం మీ అన్నయ్యకి హ్యాపీగా మీ అన్నయ్య చెప్పినట్టు వింటా ఉండు, అబద్ధాలు చెప్పమాకంటే మీరెవరో నేనెవరో అంటే మీరు వెళ్ళండి ఫస్ట్, నా గురించి ఎందుకంటే మీకు ఉచిత సలహాలు ఇస్తారు, మీరు వెళ్ళండి ఫస్ట్ అని చెప్పని అంటాడు. కొంచెం దూరం పోతుంది అంటే తను ఏమనుకుంటుంది అంటే తను బాధపడాలా అని చెప్పి చూసినట్టుంది. అబ్బే ఏం బాధపడలేదు, ఎందుకంటే ఆమె వెళ్ళి గోడకు కొట్టిన బంతులాగా వెనక్కి వచ్చేస్తుందని చెప్పి చక్కెరకి కూడా తెలుసు కదా, ఏం బాధపడలే అసలు. ఇంకా అమ్మాయి సరే అని చెప్పి అక్కడికి వెళ్తుంది. వెళ్ళేసి ఆయన పిలిచిన తర్వాత ఎవరమ్మా నువ్వు అంటాడు ఇంటి ఓనరు. నేనేనండి నిన్న డబ్బులు ఇచ్చి వెళ్ళాను 3000 ఇచ్చి వెళ్ళాను అనేసరికి ఆగమ్మా నీ 3000 నీకు తెచ్చిస్తాను అంటే అదేంటండి నేనే మీకు ఇంకా 27,000 ఇవ్వాలి అంటే ఓ నేను 27,000 ఇవ్వాలా అమ్మా ఉండమ్మా ఆ 27,000 కూడా తెచ్చిస్తానంటే కాదండి 3,000 మాత్రమే ఇవ్వాలండి, నాకు ఇల్లు కావాలంటే ఇల్లమ్మా నేను ఇవ్వనమ్మా, నేను బతకాలనుకుంటున్నాను నేను ఇవ్వనమ్మా అంటాడు. ఏమైందంటే నిన్నంతా బాగున్నాను ఇప్పుడు ఏమైందంటే నా వైఫ్కి చెప్పాను మగవాళ్ళకైనా బ్యాచులర్స్కి ఇవ్వచ్చు కానీ ఆడవాళ్ళకి మాత్రం బ్యాచులర్స్కి ఇవ్వద్దని చెప్పిందమ్మా, నేనైతే ఇవ్వనమ్మా అని చెప్పని అంటాడు. అని పోరా అని తిట్టేస్తుంది. అదేమంటే ఏమమ్మా ఎందుకు ఆ మాట దొరుకుతున్నావు అంటే 2 మాటలు మాట్లాడతావా నేను ఇస్తానని చెప్పి ఈ రోజు ఇవ్వనని చెప్పని అంటావా అని చెప్పేసి తిడుతుంది. తిట్టిన తర్వాత ఏమమ్మా నాకు వచ్చి బతకాలమ్మా నేను ఇవ్వనమ్మా ఇల్లు అని చెప్పేసి అని అంటాడు. సరే ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అతను ఫోన్ మాట్లాడుతుంటే ఏంటి ఇంకా ఇతనికి ఇక్కడే ఉన్నాడా అని చెప్పేసి వచ్చి ఏంటి ఇంకా పోలేదా నువ్వు అంటే మీరు ఇంకా పోలేదా అని అడుగుతాడు చక్రి కూడా. నేను పోయాను నువ్వెందుకు ఇంకా పోలేదంటే మా ఫ్రెండ్తో మాట్లాడుతున్నానండి, ట్రాఫిక్లో పోతా ఉంటే పోలీసులు అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఇక్కడ నిల్చొని మాట్లాడుతూ ఉన్నాను. చెప్పండి ఇప్పుడు ఏంటి అంటే నాకు ఒక డౌట్, ఆయనేమో నాకు ఇల్లు ఇవ్వనని చెప్పినాడు, నాకు మీ మీద డౌట్గా ఉంది, మీరేమైనా చేసి ఉంటారంటే నాకెట్ట తెలుసు అంటే నాకేం తెలుసు అంటే నిన్న అడ్రస్ చెప్పాను కదా వచ్చి మీ మీదే నాకు డౌట్ కొడతా ఉంది, మీరే ఏదో చేసినట్టున్నారు, ఓనర్ని ఏమైనా బెదిరించారా మీరు అంటుంది. ఆ మనసులో అనుకుంటాడు అట్టు చేరి అన్నీ అంటుంది ఏమైనా తెలిసిపోయిందా అనేసి మనసులో అనుకుంటాడు చక్రి. అదేంటండి మీరెవరో నేనెవరో మీరంతా మర్చిపోయి నేను మిమ్మల్ని తీసుకొచ్చేది విషయం మర్చిపోయారు, నేను హెల్ప్ చేసే విషయం మర్చిపోయారు, మా అన్నయ్య దగ్గరకు వచ్చిన తర్వాత మా అన్నయ్యను కూడా మీరెవరో నేనెవరో అన్నారు, మీరంతా గతం మర్చిపోయారు, అన్ని మర్చిపోయినా కూడా మీరు ఇట్లా చేస్తున్నారు, అప్పుడు కూడా మీరెవరో నేనెవరో అని చెప్పి తెగదెంపులు చేసుకొని వచ్చారు, అయినా మీరెవరో నేనెవరో
నేను ఎందుకు చేస్తానని చెప్పి అబ్బా ఆపండి, మీరెవరో నేనెవరో ఈ పదాన్ని మాత్రం గుచ్చి ఏమో అడగాల్సిన అవసరం లేదు. ఆ ఇంటి ఓనర్ ఏమన్నాడు తెలుసా, నిన్నేమో పద్ధతిగా మాట్లాడాడు, ఈ రోజు ఏమంటే అసలు ఎంత మర్యాద లేకుండా నాతో మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పేసి మహా అయితే అంటుంది. అవునండి, సరే పోదాం పద, అడగదాం పద అని చెప్పేసి అని అంటాడు. ఏమండి తిడతారా మీరు అంటే, పోదాం పదండి, ముందు ఏదో ఒకటి చేద్దాం పదండి అని చెప్పేసి మహా తీసుకొని చక్రి వస్తాడు. వచ్చిన తర్వాత ఆయన ఓనర్ పిలిచేసి, ఏంటి ఆవిడకి ఇల్లు ఇవ్వను అంటే, అవును మీరే కదా అని అనబోయేటప్పుడు ఆ మాట కట్ చేసేసి, ఎందుకు ఇవ్వండి, డబ్బులు తీసుకొని ఇవ్వమని చెప్పామంటే కదా, ఏం తోలు తీయాలా అని చెప్పేసి అడిగేసరికి, నా ఇల్లు అయ్యా, నా ఇల్లు నా ఇష్టం, నేను ఇవ్వను, మా ఆవిడ ఇవ్వద్దని చెప్పింది, నేను ఇవ్వను అనేసి తనైతే మాట్లాడతాడనమాట. మాట్లాడేసరికి అమ్మాయి ఎందుకండి అంత ఆవేశంగా మాట్లాడారు, మనకి పెళ్ళైన విషయం ఏమన్నా చెప్పేస్తారు అనుకున్నాను నేను తనకి అని చెప్పేసి మహాలక్ష్మి అంటుంది. తన బాధ తనది, ఎక్కడ ఆయన ఇంటి ఓనర్ ఎక్కడ ఈయన విషయం వచ్చి కొట్టాడని చెప్పేస్తాడని చెప్పి చక్రి బాధపడతా ఉంటాడు, అదే భయపడతా ఉంటాడు. ఈ అమ్మాయి వచ్చేసి ఎక్కడ తన హస్బెండ్ ఫారెన్ లో కుకింగ్ చేసుకుంటున్నాడని చెప్పింది, వంటవాడిగా ఉన్నాడని చెప్పాలనింది కదా, ఎక్కడ బయటపడతాడని చెప్పి ఈ పిల్ల బాధ ఈ అమ్మాయిది. ఎక్కడ నిజం చెప్పేస్తారా అని అనుకుంటా ఉండింది కదా. ఇంకా అదే విధంగా బాధపడుతూ ఇద్దరు తోడు దొంగలే, అన్ని అబద్ధాలు చెప్పేవాళ్ళే. అదేంటండి అంటే, అవును నేను ఆయనకి అబద్ధం చెప్పాల్సి వచ్చింది, ఎందుకంటే మా ఆయన ఫారెన్ లో కుకింగ్ చేసుకుంటున్నాడు అని చెప్పాను, వంటవాడిగా ఉన్నాడని చెప్పాను అంటే, అదంటే మీరు అబద్ధాలు చెప్పచ్చా అంటే, అవునండి అవసరాలకి అబద్ధాలు చెప్పుకోవచ్చు అంటే, మీకు ఎన్ని లక్షలు వచ్చాయండి ఇలా అబద్ధం చెప్పడం వల్ల అని చక్రి మహానైతే అడుగుతాడు. అదేంటి అలా అంటారంటే, ఇప్పుడు నేను అబద్ధం చెప్పి నాకేదో లక్షలు వచ్చేసినట్టు అబద్ధాలు చెప్పా అన్నారు కదా, ఇప్పుడు మీరు అబద్ధాలు చెప్పారంటే, అవసరం కోసము అబద్ధాలు చెప్పచ్చు అని చెప్పండి, మీరు చెప్తే మాత్రం మంచి, నేను చెప్తే మాత్రం నన్ను తప్పు పడతారా అనేసి చక్రి అంటుంటాడు. అంటే తన అసలు మాట్లాడినవాడు తనని కన్ఫ్యూజ్ చేసి పడేస్తూ ఉంటాడు. ఇంకా సరే బండి ఎక్కండి మనం ఇంటికి పోదాం అనేసరికి, వద్దండి మీరెవరో నేనెవరో అని చెప్పి నేను గుచ్చి అడుగుతున్నాను, నేను అలా కూడా పెద్దకి కూడా నేను రాను అని చెప్పేసి వచ్చాను కదా, ఇప్పుడు ఆయనకి నా ఫేస్ చూపించాలంటే ఏదోగా ఉంది, నేను రాను అని చెప్పేసి మహాయిత అంటుంది. మరి ఎక్కడికి వెళ్తారంటే, ఏముంది అక్కడికి వెళ్ళి గుడి ఉంది కదా, ఆ గుడి దగ్గర కూర్చొని దేవుణ్ణి అడుగుతాను ఏదో ఒక దారి చూపించమని అంటే, దానికి చాలా టైం ఉందిలే ముందు బండి ఎక్కండి అని చెప్పేసి చక్రి అంటాడు. అతను ఏమన్నా అనుకుంటాడేమో మీ పెద్ద అంటే, ఏం అనుకోరులేండి, నన్నైతే నా మాట అడిగారు కదా, ఏం అనుకోరులే, ఎక్కండి రండి పోదాం పదండి, మీరెవరో నేనెవరో రండి అని చెప్పేసి గుచ్చి ఆ మాట అడుగుతా ఉంటాడు. ఇంకా అమ్మాయి జీవితంలో మీరెవరో నేనెవరో అన్న మాట మాత్రం అనదనమాట ఈ దెబ్బకి. ఇంకా సరే అని చెప్పేసి అది బండెక్కుతుంది, బండెక్కిన పోతా ఇంకా బయలుదేరుతా ఉంటారు. అంతలోపల ఇక్కడ మాధవ్ దగ్గరికి కేశవ అండ్ కన్నా ఇద్దరు వచ్చేసి, వదిన ఎక్కడ అనేసరికి మాధవ్ అంటాడు, ఏమైంది అంటే, వదిన ఎక్కడ అంటే, ఎగ్జామ్ ఎలా రాసావు చెప్పరా ముందు, అంతలోపు వదిన ఎక్కడ అడుగుతున్నావేంది అంటే, అతను ఉన్నాడు కదా వాళ్ళ అన్న మెకానిక్ లో పనిచేసే అబ్బాయి ఉన్నాడు కదా, అతను చూశాడంట, ఆ చోటు చూశాడు, బ్యాగ్ తీసుకొని పోవడం చూశాడు, ఎక్కడికి పోయింది చెప్పు, ఏమైపోయింది, వాళ్ళిద్దరు కూడా పెళ్ళైన కానీ దూరంగానే పడుకుంటా ఉన్నారు, అసలు ఏమైంది ఏంటి, తను కూడా అమ్మాయిని మర్యాద ఇచ్చి పిలుస్తా ఉన్నాడు, వైఫ్ లాగా చూడడం లేదు, పెళ్ళైన వాడు ఇలా ఉండరని చెప్పి నాకు తెలుసు, ఏమైందో చెప్పు అని చెప్పేసి కేశవ అయితే అతను అడుగుతా ఉంటాడు. మాధవ ఇంకా జస్ట్ మిస్, ఏమైందో చెప్పేస్తా అని అనుకునే లోపల వాళ్ళు వచ్చేస్తారనమాట. గబగబా వచ్చేసి, ఏముందిరా ఎక్కడికి పోయాం మేమంటే, బట్టలు ఐరన్ ఇవ్వడానికి పోయారా, ఐరన్ చేసుకోవడానికే పోయాము, వచ్చేసాం కదా అని చెప్పేసి అని అంటాడు. కొంచెం ఉంటే చెప్పేసేవాళ్ళు అనమాట. వచ్చేసి ఇంకా మీరు లోపలికి వెళ్ళండి అని చెప్పని అంటాడు. ఇంకా కన్నా కూడా వచ్చేసాం కదా, కన్నా ఏమీ లేదు బట్టలకు ఐరన్ కోసమే పోయామనేసరికి అక్కడ కేశవ ఉండి, నువ్వేదో చెప్తున్నావు కదన్నయ్య ఇందాకంటే, ఏమీ లేదు ఏం చెప్పలేదు, నేనేం చెప్పలేదు అనేసి తను కూడా అనిపోతాడు. మొత్తానికి అమ్మాయ ఒక గండం గడిచింది, నిజమో చెప్పలేదు అనుకుంటాడు. అంతే లోపల మాధవ్ వచ్చేసి చక్రితో అంటాడు అనమాట, అదేమైందిరా ఏం జరిగింది అనేసరికి, ఎందుకు అన్నయ్య ఇలా నిజం చెప్పబోయావు అనేసరికి, వాళ్ళు ఆ విధంగా అడుగుతా ఉండేసరికి చెప్పబోయాను నేనంటే, కొంప ముంచామన్నయ్య అలా చెప్పొద్దు, వాడు చెప్తే వాళ్ళు తట్టుకోలేరు, ఎందుకు చెప్పబోయావు అని చెప్పేసి చక్రి వచ్చేసి మాధవ్ అయితే అలా చెప్తాడనమాట. అసలు ఇంతకు ఏమైందిరా అని చెప్పేసి అడుగుతాడు. ఏమైంది అనేసరికి, ఎందుకు నేను ఇక్కడికి వచ్చేసాం కదా, తర్వాత విషయం ఏమైంది తర్వాత చూసుకోవచ్చు అని చెప్పేసి చక్రి మాధవ్తో అంటాడు. అంతలోపల మహాగౌడ లోపల నుంచి వస్తుంది. చెప్పాను కదా నా ప్రేమ గొప్పది అని చెప్పేసి, ఏంటి ప్రేమ గొప్పది అంటున్నావు అనేసి అంటా వస్తుంది మహా వచ్చేసి. ఏమీ లేదు మా అన్నకి 2 తర్వాత ఏంటంటే 2 తర్వాత 3 వస్తుందని చెప్తున్నాను అని చెప్పేసి చక్రి అయితే అండం అయితే జరుగుతుంది. ఇంకా మనం రేపటి ఎపిసోడ్లో చూడొచ్చు, అమ్మాయి రూమ్లో ఉంది నువ్వు ఎందుకు బయట పడుకున్నావు అని చెప్పేసి వాళ్ళ నాన్న రూమ్లోకి అయితే పంపిస్తారు రేపటి ఎపిసోడ్లో. నా వీడియోస్ నచ్చిందని అనుకుంటున్నాను. ఒక సీరియల్ ఎపిసోడే కాదు, సీరియల్సే కాదు, నేను ప్రపంచంలో జరిగే విషయాలన్నీ నేను చెప్తా ఉన్నాను. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కొట్టి వీడియో చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.